టీడీపీ వైపు నుంచి యాంగిల్ తీసుకుందాం. వాళ్ళు చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి 16 రోజులైనా చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ అరెస్ట్ చేసినట్టు కనబడుతుంది. సడన్గా ఏదో ఒక విధంగా అంటే నేను అవినీతి మచ్చ జగన్ మీద పడ్డది కాబట్టి చంద్రబాబు మీద కూడా మచ్చ వేసేందుకే ఇది చేస్తున్నారు, దీనిలో అసలు ఏమీ లేదు, అసలు మేము ఊహించలేదని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇది సిద్ధార్థ లూత్రా కోర్టులో చెప్పిన దాంట్లో లేదు, ఎందుకంటే ఇది మెటీరియల్గా ఉపయోగపడదు. అంటే ఇప్పుడు రాజకీయ కక్ష లేకుండా రాజకీయ ప్రతీకారం లేకుండా జరుగుతుందంటే జరిగే అవకాశమే లేదు. అందరికీ తెలుసు జగన్ పైన కేసులు రాజకీయ ప్రతీకారమే, చంద్రబాబు నాయుడు పైన కేసులు రాజకీయ ప్రతీకారమే. జగన్ కాంగ్రెస్ పార్టీలో విధేయంగా ఉన్నంత కాలం ఆయన పైన ఏ కేసు లేదు కదా, ఆయన కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేసినాకనే జరిగింది కదా. అందువల్ల ఎక్కడ రాజకీయ నాయకుని పైన చర్య జరిగినా అది ఖచ్చితంగా రాజకీయ ప్రతీకారం ఉంటుంది, రాజకీయ కక్ష ఉంటుంది, వ్యక్తిగతంగా పర్సనల్ స్కోర్ సెటిల్ అవ్వడం ఉంటుంది. ఉండకపోతే ఆశ్చర్యపడాలి, ఎందుకుంటావు ఉంటాయి. కానీ ఫండమెంటల్గా లీగల్ ప్రాసెస్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి వాదన కొరకు అనుకుందాం. తాను 16 నెలలు ఉన్నాడు కనుక తన ప్రత్యర్థులు కూడా 16 రోజులు ఉండాలి, బహుశా ఉంటుంది. అభిప్రాయం ఉండకుండా ఎందుకుంటుంది, రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఇది కాకపోతే ప్రేమ రాగాలు ఉంటాయా? సో అనుమానంగా అది ఆ రకమైన అభిప్రాయం ఉండొచ్చు. కానీ అది ఉన్నదా లేదా అన్న దానిపైన కేసు ఆధారపడదు. కేసు చంద్రబాబు నాయుడు పైన జగన్ కోపం ఉందా, జగన్ పైన చంద్రబాబు నాయుడు కోపం ఉందా అనేది లీగల్ మెటీరియల్ కాదు. లీగల్ మెటీరియల్ ఒక్కటే ఏంటంటే ఈ కేసులో ఫస్ట్ ఏదైనా మనీ లాండరింగ్ అయిందా, ఇందులో జరిగిన జీవోలకు ఒప్పందాలకు భిన్నంగా జరిగిందా, షెల్ కంపెనీలు ఉన్నాయా, ఆ షెల్ కంపెనీలకు మనీ ట్రాన్స్ఫర్ అయిందా, పబ్లిక్ ఎక్స్చెకర్కు లాస్, ఎందుకంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరిగింది. అప్పుడు సెక్షన్ 409 ఆఫ్ ఐపీసీ పెట్టాడు, అది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటాం. అంటే చంద్రబాబు నాయుడు పైన ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ఆయన నేరపూరిత స్వభావంతో ఆ విశ్వాసఘాతకంగా వ్యవహరించాడు. దిస్ ఇస్ కాల్డ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. క్రిమినల్ మిస్అప్రాప్రియేషన్ అంటే ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే రీతిలో ప్రభుత్వ నిధులు పక్కదారిన పట్టాయా, క్రిమినల్ కాన్స్పిరసీ, దీని కొరకు ఇదంతా జరగడానికి ఒక నేరపూరితమైన కుట్ర జరిగిందా, ఇవి ఆరోపణలు. ఈ ఆరోపణలు తేలాల్సిందే తప్ప కక్షతో చేయలేదని కక్షతోనే చేస్తారు, వేరే ప్రేమతో చేస్తారా? రెండో వైపు యాంగిల్ తీసుకుంటే వైసీపీ వెర్షన్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఇంతకాలం వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ వచ్చారు, చాలా కేసులు ఆయన మీద కూడా ఉండే, బట్ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఆయన కోర్టులు స్టేలు తెచ్చుకున్నారు. ఇప్పుడు మేము పవర్లో ఉన్నాం కాబట్టి ఆ స్టే తెచ్చుకోవడంలో విఫలమయ్యారు. చాలా విషయాల్లో కూడా ఆయన మీద స్టేలు తెచ్చుకోవడంలో పర్ఫెక్ట్. ఈవెన్ వాళ్ళు డైరెక్ట్గా అలిగేషన్ చేశారు, హైకోర్టు సుప్రీంకోర్టు వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అంటే జడ్జిల్ని మేనేజ్ చేశారని చెప్పినట్టు. ఇంకా అది క్లియర్ కేస్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఎందుకంటే తీర్పుల పైన కామెంట్ చేయొచ్చు తప్ప జడ్జిల పైన కామెంట్ చేయకూడదు. అలా అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వచ్చాడు. మరి పవర్లో ఉండి 4 ఏళ్ళేదిగా చాలా కేసులు జగన్కు వ్యతిరేకమైన తీర్పులు వచ్చాయి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా చంద్రబాబు నాయుడే మేనేజ్ చేస్తున్నాడు వీళ్ళ ఆరోపణ. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు మేనేజ్ కాలేదని క్వశ్చన్ కూడా వస్తుంది కదా, లేదా మేనేజ్ అవుతారు. ఇవన్నీ పొలిటికల్ డొమైన్లో ఉండే ఆరోపణలు ప్రత్యారోపణలు బలదు. అది ఒక స్వతంత్ర విశ్లేషకులుగా కాగ్నిజెన్స్లోకి తీసుకునే అంశాలు కాదు, అన్లెస్ దెర్ ఈజ్ ఏ కాంక్రీట్ ప్రూవెన్ ఎవిడెన్స్ అన్నవి లేకపోతే ఎప్పుడో చంద్రబాబు జైల్లో ఉండేవారు. ఇప్పుడు కాదు, 2004కు ముందే, ఇప్పుడు అది 2004 తర్వాతనే ఉండేవాళ్ళు, అది వైఎస్ జమానాలోనే ఉండేవాళ్ళు. వైసీపీ అదంటది. టీడీపీ వాళ్ళు ఏమంటారు, ఇంత పెద్ద కేసులున్నా, ఈడీ కేసులు సిబిఐ కేసులు ఇన్ని ఉన్నా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లోకి పోయినా ఇప్పటికీ ఈ కేసులో ఏం జరగడం లేదు కదా, ఎందుకని శిక్ష పడతలేదు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే చెప్పాడు కదా, ఇది 1 ఇయర్లో పొలిటీషియన్ల పైన ఇచ్చిన ఆరోపణల కేసులు ఫైనలైజ్ చేయాలని. ఏమీ ఎందుకు ఫైనలైజ్ అవుతలేదు? సో ఎవరికి అదే ఇప్పుడు వేరే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు, ఢిల్లీ మంత్రులు జైల్లో ఉన్నాడు, టీడీపీ వాళ్ళు అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్గా వ్యవస్థలు మేనేజ్ చేయడం వల్లనే ఆయన పైన సిబిఐ ఈడీ కేసులు అడుగు ముందుకు వేయడం లేదా? చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్గా మేనేజ్ చేస్తున్నారండి, చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్గా వ్యవస్థలు మేనేజ్ చేయడం వల్ల ఆయన స్టేల్ తెచ్చుకుంటున్నాడా? ఇలా పొలిటికల్ ఆరోపణలకు అంతే ఉండదు కదా, యూ కెనాట్ ప్రూవ్ ఎనీథింగ్. ఓకే.